మన తెలంగాణ ముద్దు బిడ్డ గొర్రెలక బర్రెలక మన జ్యోతక ఒక సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు సంపాదించింది. ఎట్లా సంపాదించిందో, ఎక్కడ సంపాదించిందో, ఎక్కడ పెట్టిందో, ఇటువంటి లంగా పనులు ఏమి చేసిందో మీ అందరికీ ఈ రోజు ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వినాయక స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక భూతు మాట కూడా ఆడ. ముందైతే మీరందరూ లైక్ గుట్టుండ్రి. ఓకే, వినాయకుడి మీద ఆన. ఓకే శివజ్యోతక్క, ఈ విషయం నీకే. ఆ బిగ్ బాస్ షో నుంచి ఎప్పుడు బయటకు వచ్చావో, ఇంకా రోజు బెట్టింగ్ యాప్, నువ్వు చేయని బెట్టింగ్ యాప్ లేదక. ఈ అన్ని బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్, అన్ని బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్, అంత డేటాతో సహా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని చేశారు, ఎంత నష్టపరిచారు అంటే అంత నష్టపరిచారక. నిజంగా ఆ పాపం ఊరికనే పోదు. నీకు తెలుసు కదా, నీకు ఏం తెలియదు అంటే, నువ్వేం చదువుకోలేదంటే, చదువుకున్నావు కదా, నా అంబిషన్ అయితే ఏమీ కాదు కదా, నీకు తెలియదు ఆ లింక్ నొక్కితే ఏమవుతుందో. ఎవరికైనా బెట్టింగ్ లో డబ్బులు వచ్చి బాపుతుందా ఈ ప్రపంచంలో? ఎవరికైనా వస్తుందా చెప్పు. నీకు ఒక మంది పోతే 20 లక్షలు పోతే నీకో 10 లక్షలు, వాడికో 10 లక్షలు, అలా ఎన్ని లక్షలు అయితే ఇట్లా ఇల్లు. నిజం చెప్పక మనం కష్టపడి సంపాదిస్తే అటువంటి ఇల్లు, అటువంటి కార్లు కొనుక్కోగలం. ఏ యాంకర్కైనా చూడు ఏమైనా ఉందా? వాళ్ళ సైకిల్ మీద, స్కూటీ మీద, బళ్ళు మీద వస్తారు. ఎవరు BMW కార్ ఒక V6 లో చేసినందుకు అన్ని వస్తాయి పైకి పైసలు. ఎనివే, తప్పులుంటే నన్ను క్షమించు, అర్థం చేసుకుంటావు, ఇంకెప్పుడు చేయవు అని నేను ఆశిస్తున్నాను.